మా బాలయ్య బాబు గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఏ సినిమా రిలీజ్ నడవని రీతిలో లక్ష్మీ నరసింహ సినిమా నడుస్తుందని అనుకో. అంటే రీ రిలీజ్లో కలేజా ట్రెండ్ సెట్ చేసింది, అట్లా మీ సినిమా కూడా ఏమైనా ట్రెండ్ సెట్ చేసే అవకాశం ఉంది? కలేజాలు ఇవన్నీ కాదబ్బా, బాలయ్య బాబే ట్రెండ్. ఓకేనా, ఏ సినిమా వచ్చినా ఏది వచ్చినా ఏది పోయినా కూడా బాలయ్య బాబే ట్రెండ్. బర్త్డేకి లక్ష్మీ నరసింహాన్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? బర్త్డేకి అదే ఎంచుకోవడం అంటే 20 years అయిపోయింది. 20 years అయిపోవడం వల్ల ఆయన రిలీజ్ చేయడానికి ఇష్టపడి అనుకోకుండా చేస్తున్నారు. ఒక సాంగ్ కూడా దీన్ని రీమేక్ చేసి సాంగ్ కూడా కొత్తగా సాంగ్ ఒకటి యాడ్ చేసి చేయడం. పోలీస్ ఆఫీసర్గా బాలకృష్ణ చాలా స్టైలిష్గా కనిపించారు ఈ సినిమాలో. మీకు ఆ డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయి? ఒకటి రెండు ఏమైనా చెప్తారా? డైలాగులు అంటే ఒకటి కాదు, 100 ఉంటే ఒకటి చెప్తే మళ్ళీ బాగోదు. చెప్తే అన్నీ చెప్పాలి, నీకు టైం సరిపోదు. డైలాగు బాలయ్య బాబు తప్ప మనకు నోరు తిరగదమ్మా. కుమారస్వామి, గోపాలస్వామి సినిమాకే బ్రహ్మాండంగా ఉన్నది. మా చిన్నతనంలో చూసాము, కానీ టీవీలో చూసాము, కానీ ఇప్పుడు థియేటర్లో చూడబోతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. మొన్న వచ్చిన చాలా సినిమాస్లో కొన్ని సీన్స్ కట్ చేశారంట. మీ సినిమాలో ఏమైనా యాడింగ్ ఉన్నాయా ఏంటి? కొత్తగా అయితే యాడ్ అయింది ఏదో ఉన్నదాన్ని కొంచెం ట్రిమ్మింగ్ చేసి ఒక 20-30 minutes తగ్గించమని చెప్పారు. కొత్తగా ఒక సాంగ్ యాడ్ చేసామని చెప్పారు. ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది? సాంగ్ ఎలా ఉండబోతుందో కాసేపు తొలగిపోతుంది. అదే సస్పెన్స్. దానికోసమే మేము అందరం ఫ్యాన్స్ అభిమానులు అందరూ ఇక్కడికి వచ్చాము. ఆ సాంగ్ ఇప్పుడు కాసేపులో రిలీజ్ కాబోతుంది. బాలకృష్ణ గురించి ఇంకేం చెప్తారు నెక్స్ట్ ప్రాజెక్ట్? బాలకృష్ణ గురించి చెప్పడానికి ఏముంది, ఆయన దేవుడు మాకు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ హైదరాబాద్, మాది కృష్ణా జిల్లా, కానీ నేను ప్రాపర్గా ఇక్కడ ఉండే హైదరాబాద్. బాలకృష్ణ గారు 3 times ఎమ్మెల్యేగా గెలిచారు, హ్యాట్రిక్ కొట్టారు. మొన్న పద్మభూషణ్ అనుకున్నారు. 3 సార్లు అయినా స్వామి, 30 సార్లు అయినా ఎమ్మెల్యే అవుతారు. ఇంకా బాలకృష్ణ గారు ఎప్పుడైనా కలిసారా? కలిసినప్పుడు చాలాసార్లు కలిసామండి. బాలకృష్ణ ఎలా ఉండేది అసలు? ఎలా ఉంది అంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయంతో ఉండేది, భయంతో కూడి ఉండేది. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో, ఆయన పిలిస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళగలం, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళలేము.